పనిచేయాలా, ఇక్కడ వాచ్మెన్లుగా పనిచేయాలా, వీళ్ళ దగ్గర అదేదంటారు ప్యూన్లుగా పనిచేయాలి, క్లర్క్స్గా పనిచేయాలి. ఎందుకని ఇక్కడ వీళ్ళ డబ్బులు ఇప్పుడు లేదు కదా, ఏం చదివిస్తారు వీళ్ళు? ధనిక రైతులకు ఏ ప్రాబ్లం లేదండి, చిన్న సన్నకారు రైతులకి అతిపెద్ద సమస్య, వాళ్ళే ఎదురు తిరుగుతున్నారు. ఇంకోటి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన వల్ల ఆ ఏరియాలో కొనుగోలు పడిపోతుంది, అదో పెద్ద సంక్షోభం. ఇప్పుడు అవన్నీ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడే కాదు, ఈవెన్ మీకు మిగతా చోట్ల భూముల దగ్గర కూడా ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎక్కడైతే డ్రై ఏరియాలో తీసుకోండి మీరు, మీ ఇష్టం. లైక్ ఇప్పుడు కనిగిరి, ప్రకాశం జిల్లా కొన్ని ఏరియాలు ఉంటాయి, 2 లక్షలు 5 లక్షలు ఉంటాయి. అక్కడ ఏడాదిలో కూడా ఒక పంట రాదు. పంట అనేది దైవాధీనం, వర్షాలు వస్తే ఒక పంట సరిగ్గా పండితే గొప్ప, మిగతా టైం అంతా పంట ఉండదు. అట్లాంటి చోట్ల తీసుకోండి మీరు. సరే రాజధాని ఏరియాలో అది కుదరదు అనుకోండి, నేను అంటుంది ఇండస్ట్రీస్కి ఏ సోలార్ పవర్కో విండ్ పవర్కో అట్లాంటి చోట్ల తీసుకోవచ్చు కదా. వాళ్ళకు కూడా ఉలవపాడు మామిడి రైతుల పంటలు ఇవ్వడం ఏంటి చండాలంగా? అదే కదా. ముందు ఒక కుటుంబాలని ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే బ్యాలెన్స్ చేయట్లా. నువ్వు 1000 కుటుంబాలని వీధిని పడేస్తే 1000 × 400 లెక్క ఇట్లా 1000 ఎకరాలు తీసుకున్నారు, ఇక్కడ 1500 ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నావు నువ్వు. ఇక్కడ 4000 రోడ్డును పడుతున్నారే, ఈ 1500లో మనోళ్ళు 500లేనే. ఈయనేమో సాంతం రోడ్డును పడ్డాడు, ఈయనేమో కోట్లు సంపాదించుకున్నాడు. అంటే